ఇది గౌతమ్ బుద్ధ రోడ్, మంగళగిరి మెయిన్లో నుంచి వెళ్తూ ఉంటుంది విజయవాడ వైపు, ఫ్రమ్ గుంటూరు నుంచి. ఒకప్పుడు ఈ రుచి బిర్యానీ ప్లేస్ వెనక వైపు రుచి ఫ్యామిలీ దాబా ఉంది, ఇప్పుడు కూడా ఉందనుకుంటా. బహుశా బిజినెస్ బాగా తగ్గడంతో వీళ్ళు రుచి బిర్యానీ పాయింట్ అని కొత్తగా ఓపెన్ చేశారు. ఇది రుచి దోశ హౌస్. ఇది అలో ఇడ్లీ కాంపిటీషన్గా దానికి కరెక్ట్ ఆపోజిట్లో ఏర్పాటు చేయబడిన కొత్త హోటల్. దీనికి ఆపోజిట్లోనే కరెక్ట్గా హలో ఇడ్లీ ఉంటుంది. వచ్చేసి ఇట్లా వస్తే ప్రజెంట్ ఆల్ఫా హోటల్ రూమ్స్ దగ్గరికి వస్తున్నాం. దీని పక్కనే ఉంటుంది స్వరామ. ఇది జస్ట్ లైక్ కేఎఫ్సీ లాగా ఉంటుంది, కానీ అన్ని ఐటమ్స్ దొరకవు. కానీ దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. చాలాసార్లు ట్రై చేశాను స్వరామాలో. ఆల్ఫాలో వచ్చేసి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. దీని పక్కనే శుభోదయ సూపర్ బజార్. అలా మనం కరెక్ట్ ఆపోజిట్లో చూస్తే లక్ష్మీ మౌర్య అని ఉంటుంది. ఒకప్పుడు పాపం రాజధాని ప్రాంతంగా ప్రకటించిన టైంలో హోటల్ ఫీల్డ్ బాగా క్లిక్ అవుతుంది, బాగుంటుంది బిజినెస్ అనే ఉద్దేశంతో ఈ లక్ష్మీ మౌర్య అనే హోటల్ తీశారు. కానీ ఇది చాలామంది మేనేజ్మెంట్స్ మారి 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 ఎంతమంది మారినా కూడా ఈ హోటల్ క్లిక్ కాదా. పక్కనే ఇట్లా అభివృద్ధి అనేది ఇప్పుడే చిన్నగా జరుగుతూ ఉంది మంగళగిరి ప్రాంతం. నాకు తెలిసి అమరావతి డెవలప్ అయ్యేటప్పటికి మంగళగిరి హోల్ సిటీగా మారిపోవచ్చు భవిష్యత్తులో. అభివృద్ధి అనేది తొందరగా జరగదు కదా, అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ డెవలప్డ్గా ఉంది కొంచెం. ఇది దీనికి అవకాశాలు మంగళగిరి అమరావతి ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ఇవన్నీ నిర్మాణాలు జరిగి అభివృద్ధి జరగబోయేటప్పటికి మంగళగిరి ప్రాంతం హోల్ సిటీగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రజెంట్ అయితే న్యూ అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే టోటల్ ఫ్రెష్ సూపర్ బజార్ లాగా ఆల్ఫా హోటల్ అంటే బిర్యానీ తందూరి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ చుట్టుపక్కల నైట్ వచ్చేటప్పటికి ఇక్కడ టిఫిన్ సెక్షన్ ఉంటుంది, ఒక రకంగా ఫుడ్ కోర్ట్ టైప్. నైట్ ఇడ్లీ దోశ రకరకాల దోశలు అన్నీ వెరైటీలు దొరుకుతాయి. అట్లా ఈ సెంటర్ అంతా కూడా రాత్రిపూట ఇక స్నాక్స్, ఈవినింగ్ పానీపూరి, డాబా హోటల్ అంటే పుల్కా ఈ ఐటమ్స్తో కళకళలాడుతూ ఉంటారు జనం. ఈవినింగ్ అంతా డ్యూటీలు కంప్లీట్ చేసుకొని సరదాగా ఫ్యామిలీస్తో పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు.